వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చూడటం అయితే మొదలు పెట్టిన అలా కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇవాళ ఎపిసోడ్ ఏంటి ఎపిసోడ్ సరే ఏదో ఫస్ట్ కొంచెం ఫన్ చేశారు. వాళ్ళు చేసిన దానికి అంటే వాళ్ళు కష్టపడి ఇది చేసుకున్న దానికి ఆ వేషం వేసుకున్న దానికి నిజంగా చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. అది ఒకటి. తర్వాత అసలు మామూలుగా కూడా సండే ఫండే అసలు మనం నిన్న కూడా మాట్లాడుకున్నాము. సాటర్డే దాని గురించి ఏమైనా అడుగుతారా అంటే సాటర్డే అంటే వీక్ అంతా సాటర్డే అడగాల్సినవి సండే అడుగుతారా అని వెయిట్ చేసాము. కానీ ఎక్కడ ఏమీ నోరు తెరవలేదు. ఏదో ఒక బిగ్ బాస్ బిల్ పంపిస్తారు కదా దాని గురించి ఏదో మాట్లాడారు. సరే కానీ వీళ్ళ డ్రెస్సింగ్ మాత్రం అసలు మామూలుగా ఒకళ్ళ రూపురేఖలే మారిపోయాయి. ఏమనిపించింది? ఎవరు కొత్త కనపడ్డారు చూడంగానే? నాకు వేసుకున్నప్పుడు కాదు కానీ తీసేసిన తర్వాత గౌతమ్ కొత్తగా చిన్న పిల్లోలాగా సన్నగా కనపడ్డాడు అనమాట. అలాగే మగవాళ్ళ వేషం వేసుకున్న యష్మి బాగా సన్నగా అది డిఫరెంట్ గా కనపడింది అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా నార్మల్ గానే ఉన్నారు. విష్ణు కూడా బాగుంది. కంప్లీట్ నిఖిల్ అంటే ఎలా అంటే ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళ వేషం ఇలా వేసుకున్నప్పుడు కొంచెం క్యూట్ గా బాగుంటారు అనమాట. అట్లా ఇవాళ గౌతమ్ డ్రెస్సింగ్ సెన్స్ కొంచెం బాగుంటేనే అబ్బాయి బాగుంటాడేమో అనిపించింది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం సోసోగానే ఉన్నారు అనిపించింది. ఇంకా బాయ్స్ లో అయితే విష్ణుప్రియ అలాగే యష్మి అలా ప్రేరణ కూడా చాలా బాగుంది. తన డ్రెస్సింగ్ సెన్స్ అంతా బాగుంది. నాకు తెలిసి అందరూ బాగుంటారు. రోహిణి కూడా బాగుంది. అవినాష్ అంటే చెప్పాను కదా కొంచెం క్యూట్ గా అలా లేదు. టేస్ట్ తేజ కూడా బాగున్నాడు. మొత్తం మనం ఎంజాయ్ చేసామో లేదో తెలియదు కానీ నాగ్ సారు వరుణ్ తేజ్ బీభత్సంగా ఎంజాయ్ చేశారు. మామూలుగా అసలు వాళ్ళు ఆ నాగ్ సార్ అయితే ఒక రేంజ్ లో హార్ట్ ఫుల్ గా నవ్వేస్తుంటారు. ముఖ్యంగా నిఖిల్ డాన్స్ వేసినప్పుడు కానీ అలా ముఖ్యంగా టేస్టీ తేజ డాన్స్ అయితే ఓరి నాయనో బీభత్సం, కింద పడ్డాడు, పైకి లేచాడు, ఘోరం చేసేసాడు. తర్వాత బాగా డాన్స్ వేయడంలో నాకు తెలిసినంతవరకు విష్ణుప్రియ బాగా వేస్తుంది. కానీ రోహిణి కూడా సూపర్ వేస్తుంది. రోహిణి ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, డాన్స్ మూమెంట్స్ బాగున్నాయి, అన్ని పర్ఫెక్ట్ గా వేసింది. హరితేజ కూడా వేయగలిగింది కానీ ఆ డ్రెస్ తో ఆ పాటకి సరిగ్గా వేయలేకపోయింది. ప్రేరణ కూడా చాలా అంటే చూపించుకోవాలి, నేను చెయ్యాలి అన్న దీంతో బాగా చేసింది. ఇక ఫన్ గా జనరేట్ చేయాలి అని చెప్పేసి యష్మి కూడా సరిపోయింది. అమ్మాయి ఆ ఫేస్ కి ఆ కామెడీకి తను వేసిన స్టెప్పులకి చాలా ఫన్ జనరేట్ అయ్యింది. నిఖిల్ చెప్పక్కర్లేక తినేసాడని చెప్పాలి. డాన్స్ మాత్రం నిఖిల్ అసలు మామూలుగా కాదన్నమాట. బాగా చేశాడు నిఖిల్ ఇచ్చడానికి. కానీ నేను బాగున్నారు అందరూ ఒక రకంగా. కానీ వీళ్ళందరూ మళ్ళీ డ్రెస్సింగ్ మార్చుకున్నప్పుడు చూసారా అసలు వీళ్ళెవరు? వీళ్ళేనా వాళ్ళేనా? మీసాలు గడ్డాలు తీసేసేసి టేస్ట్ తేజాడు చూసాం మనము. నిఖిల్ని చూడలేదు మనం, ఇదే ఫస్ట్ టైం చూడటం మీసాలు గడ్డాలు తీసేసి. అలాగే నబీల్ని ఇదే ఫస్ట్ టైం చూసాము. నబీల్ కూడా బాగున్నాడు. స్టెప్స్ కొద్దిగా డైలాగ్ అర్థం కావట్లే అబ్బాయికి. చెప్పమంటే నాకు సార్ మీరు హ్యాండ్సమ్ గా ఉన్నారు, ఇది ఒక్క డైలాగే నేర్చుకున్నాను. ఇంకా నేను ఏం డైలాగ్ నేర్చుకున్నాను, కూర్చోబడి చెప్పండి సార్ అని చెప్పాడు అనమాట. కొద్దిగా కానీ వేసేవాడు కొద్దిగా తనకి కంఫర్టబుల్ గా అనిపించలేదు వేయడానికి. యష్మి నిఖిల్ ఏదైతే ఉందో కొంత పొసెసివ్నెస్ ఆ ఇష్టమైన రిలేషన్ ఏది ఉందో ప్రజలు నాకు కొద్ది గట్టిగానే బయట పెట్టింది అనిపించింది. లేనప్పుడు ఒక రకంగా, ఉన్నప్పుడు ఒక రకంగా. అది కొన్ని డైలాగులు మనకు తెలియని విషయాలు కూడా కొంచెం చెప్పినట్టు అనిపించింది. అలాగే అవినాష్ యాక్ట్ చేస్తాడు. అవినాష్ మామూలుగానే చించేస్తాడు విష్ణుప్రియ పృథ్వీ గురించి అది. అలాగే ప్రేరణను యష్మి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు అలాగే వీళ్ళిద్దరు ముద్దు పెట్టుకున్నప్పుడు మాట్లాడతారు. అది నిఖిల్ వీళ్ళిద్దరు బాగా చేశారు అనమాట. ఇంక దాని గురించి కూడా ప్రేరణ పెట్టి ఒక ఫేస్ అదొకటి. అలానే ఈ అమ్మాయి మాట్లాడేటప్పుడు అంటూ ఉంటది అనమాట యష్మి. చెప్పినా కూడా చెప్పు అంటుంటది అనమాట అమ్మాయి. అది గౌతమను రోహిణి చేశారనమాట. అది కూడా చాలా బాగా, అది కూడా బాగా ఇదైంది అనమాట. కానీ మొత్తానికి కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయడానికి కొంచెం ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేశారు. పర్లేదు, బాగానే చేశారు అనిపించింది. డాన్సులు కూడా ఎవరికి వాళ్ళు వేయడానికి ట్రై చేశారు. ఇంత ఒక ఎత్తు ఒక్కళ్ళ మాత్రం మార్చలేకపోయారు. అక్కడ తగ్గేదేలే అంతే. నువ్వు కోట్లు ఇస్తావా ఏమిస్తావా నాకు అనవసరం, గడ్డం మీసం తీసేదేలే. పృథ్వీ మొత్తంగా అదే మాట మీద ఉన్నాడు. ఎవరో సీజన్ లో గడ్డం తీయకుండా ఇలా కట్టుకొని వచ్చారు. అఖిల్ అదే అభిజిత్ టైంలో తను కూడా గడ్డం తీనని చెప్పేసి ఇంకా ఇక్కడ ఇలా కట్టేసుకొని ఆడవాళ్ళు వేషం వేసుకున్నప్పుడు ఇక్కడ కట్టేసుకొని డాన్స్ చేశాడు అనమాట. అబ్బాయి కూడా మొత్తానికి బాగానే సిగ్గుపడ్డాడు. డాన్స్ వేయించారు అబ్బాయి కూడా చిన్నగా. సో కొద్ది పర్లేదు, బాగానే ఉన్నది. కష్టపడ్డారు, కొంత ఫన్ జనరేషన్ ట్రై చేశారు. అందరి గెటప్స్ బాగున్నాయి. కొద్దిగా
బాగా నవ్వించడానికి ట్రై చేస్తుంది. కానీ అఫ్ కోర్స్ వీళ్ళు రోహిణి కానీ అవినాష్ కానీ అట్లానే టేస్టీ తేజ డాన్స్ అయితే మాత్రం బ్రహ్మాండ ఎర్రదిశలు పెట్టాడు చెప్పాలి. ఇక అఫ్ కోర్స్ విష్ణుప్రియ డాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం, ప్రొఫెషనల్ డాన్సర్ అంటాడు అన్నమాట వరుణ్ తేజ. 10 మార్క్స్ ఇచ్చేస్తాడు అక్కడ. తను కూడా బాగానే వేసింది. విగ్గిపోతున్నా కూడా 10 మార్క్స్ రోహిణికి, తేజకి, విష్ణుకి ముగ్గురికి వస్తుంది. ఆబ్వియస్ గా వాళ్ళే గెలిచారు అని చెప్పేసి లేడీస్ గెలిచారు. ఇక నెక్స్ట్ హరితేజ ఎలిమినేషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. హరితేజ గారు అఫ్ కోర్స్ లాస్ట్ దాకా నిండా మనం చూస్తూనే చెప్పాము. హరితేజ గారు ఇంకా ఉండడం కన్నా ఎలిమినేట్ అయిపోవడమే బెటర్ అని అనిపించేటట్టు ఇచ్చేసారు అనమాట. నిజంగానే ఇవాళ ఎలిమినేట్ అయిపోయారు. నిన్న గంగవ్వ ఎలిమినేట్ అయిపోయారు. అలాగే ఈ రోజు హరితేజ తన జర్నీ బాగుంది. లాస్ట్ లో ఆమె చాలా ఎంటర్టైనర్, చాలా స్ట్రాంగ్ కెపాసిటీ ఉంటది ఆమెకి. అంటే సాంగ్ అయినా డాన్స్ అయినా ఏదైనా సరే కంటెంట్ క్రియేషన్ చేయడంలోగా ఉంది. కానీ ఏంటంటే ఈసారి కొద్దిగా ఆట తెలుసుకునేసరికి లేట్ అయిపోయింది. నామినేషన్ లోకి రావటం ఆ భయంతో చాలా మిస్ స్ట్రాటజీస్ ఫాల్ చేశారు. అంటే ఆ క్లాన్ నుంచి బయటికి రావటం, ముఖ్యంగా ఆ క్లాన్ లో ఉన్న రోహిణి, అవినాష్, టేసి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ముగ్గురినే పట్టుకుంటారు. అందువల్ల ఆమె అదే పెద్ద ఇదైంది. అంటే మనం గాసిప్స్ చెప్పడము ఆడియన్స్ కి బాగుంటుంది, వినేవాడికి బాగుంటుంది, కానీ చెప్పేవాడు ఇదైపోతాడు, వాడి నెగిటివ్ అయిపోతాడు. సో అది కొంత తనకి బ్యాడ్ అయింది అనమాట. ఎక్కువ విషయాలు అటు ఇటు తోలడం, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ, కంప్లీట్ గా ఒక ముగ్గురిని నలుగురిని కాన్సన్ట్రేషన్ చేయడము. సో దాని వల్ల ఇవాళ అడుగుతారా నబిల్ని ఆ షీల్డ్ ఇవ్వమని చెప్పేసి అడగరు. నాకు సార్ అడుగుతారు, కొంచెంసేపు ఆలోచిస్తాడు. నేను ఇప్పుడు యూస్ చేయాలని చెప్తాను. ఎందుకంటే అలాగే అదే కరెక్ట్, తనకి తను యూస్ చేసుకోవాలి. లేదు తనకి బాగా ఇష్టమైన వాళ్ళు దాంట్లో నించుంటే గనక అప్పుడు అక్కడ హరితేజ గారు నబీల్ కూడా కనీసం కూల్ చేసుకోలేకపోయారు. అది కూడా నబీల్ మీద కూడా ఒక టార్గెట్ లాగానే వెళ్ళారు. అదే నబీల్ తో కొద్దిగా ఇష్యూస్ ఇప్పుడు యష్మి చూడండి, యష్మికి నబీల్ మీద కొంత నెగిటివ్ అపోయిన ఫస్ట్ లో ఉండేది. తర్వాత అదే నబీల్ తనకి ఇది ఇవ్వటం, తర్వాత మళ్ళీ తనకి కొంత క్లాస్ వచ్చింది, వెళ్ళేసి ఆ అబ్బాయి దాంట్లోనే శాండిల్ వేయటం. కానీ మళ్ళీ తర్వాత వచ్చి కూర్చోబెట్టుకొని కన్విన్స్ చేసుకొని, అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి ఎప్పుడు అవసరం మనకు తెలియదు. మన చుట్టూ ఉన్న 10 మందిని కూడా మనము వాళ్ళని కన్విన్స్ చేసుకోలేకపోతే, వాళ్ళతో మంచి రిలేషన్ చేయలేకపోతే రేపొద్దున ఆ టైట్ ఎలా గెలుస్తాము? ఆ విషయంలో కొద్దిగా ఎక్కువ నలుగురిని టార్గెట్ చేశారని ఒక ఫీల్ కలిగింది అనమాట. ఎంతసేపు నలుగురు మిగతా వాళ్ళు ఏమైనా మిస్టర్ పర్ఫెక్ట్ లా, వాళ్ళలో ఏమైనా ఫ్లాస్లు ఉండవా, వీళ్ళు చేసే పని కూడా వాళ్ళు కూడా చేస్తారు, క్లియర్ చెప్తారనమాట. అలానే తను స్ట్రాటజికల్ గా వాళ్ళ వైపు వెళ్తానికి కూడా రీజన్ ఏంటంటే ఏమన్నా ఓట్ షేరింగ్ అవుతుందేమో. తన బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళందరూ నిఖిల్ గానీ లేకపోతే కానీ ఎవరైనా లేకపోయినట్టయితే మేబీ ఓట్ షేరింగ్ అయ్యేది. అట్లానే మిగతా వాళ్ళు ఓటు మీకన్నా కూడా అంత ముందు ఈయన ఉండేవారు కదా, పేరేంటి, ఎలిమినేట్ అయిపోయారు సినిమా హీరో ఓమాదిత్య గారు కన్నా కూడా ఇంకొకరిని ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి ఓమాదిత్యకి ఓట్లు వేశారు ఇంకో వ్యక్తిని. ఇప్పుడు ఆ అట్మాస్ఫియర్ లేదు. మనం చాలా మంది కూడా యష్మి అయిపోయింది. ఇప్పుడు యష్మి బయటికి వెళ్ళాలని కోరుకునే వాళ్ళ సంఖ్య విపరీతంగా లేదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ముందు ఉన్న అది హరితేజతో కంపేర్ చేసుకున్నప్పుడు ఎవరైనా సరే అయ్యా హరితేజ కన్నా వాళ్ళే కరెక్ట్, వాళ్ళే ఉండాలని ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. అది తనకు బాగా నెగిటివ్ అయింది. కానీ కరెక్ట్ ఏమో, ఇంకా ఉంటే ఇంకొద్దిగా నెగిటివ్ అయిపోయే వాళ్ళేమో అన్న ఫీల్ కానీ, కానీ జర్నీ సూపర్ ఉంది, హుషారు ఉంది. మొత్తానికి ఆ జర్నీ అంతా హుషారుగా ఉందన్నమాట. సరే ఇక్కడ వాళ్ళకి ట్యాక్స్ ఇవ్వమన్నా కూడా, హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వమన్నా కూడా అది కూడా జోక్ గా నవ్వుకుంటా ఇచ్చినట్టు అనిపించింది. ఆ ట్యాక్స్ ఇచ్చేదే రేపు నామినేషన్స్ లో పనికొస్తాయని ఇస్తారు, కానీ అలా కాకుండా ఇచ్చారు. కానీ ఈ మధ్యలో జరిగిన ఇదేంటంటే వాళ్ళకి 1,85,000 కట్ చేస్తున్నాము అనే విషయం చెప్తారు అనమాట. చిన్న దొంగతనాలు చేస్తారు కదా, దానికోసం అది కూడా వద్దంటారు నాకు సార్. అట్లాగే ఆ టైంలో కూడా బిగ్ బాస్ తేజాన్ని తెగ చూపించారు అనమాట. తను బాగా బాధపడటము, వాళ్ళ పేరెంట్స్ రారు అని చెప్పేసి బాగా విపరీతమైన ఇది అవుతున్నాడు. కానీ తేజకు కూడా ఎక్కడో చిన్న నమ్మకం ఉండుంటది కంపల్సరీగా బిగ్ బాస్ అవకాశం ఇస్తారు అని. అయినా కానీ ఒకవేళ ఇవ్వకపోతే ఏంటి అన్న బాధ ఉంటుంది కాబట్టి బాగా ఎమోషనల్ అయిపోయాడు. కానీ ఆ ఎమోషనల్ని ఎక్కడ గేమ్లో సండే ఎపిసోడ్లో కానీ ఎక్కడా కూడా చూపించలేదు, ఎక్కడ ఇచ్చేయలేదు. అక్కడ అనిపించింది అనమాట తను ఏదైనా కంట్రోల్ చేసుకోగలడు, బాగా తెలియగలవాడు అని చెప్పేసి. సో అలా కొంతమంది హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది మాత్రం సిల్లీగా ఇచ్చేసారు. అటెన్షన్ సీకర్ అని, ఇమ్మెచ్యూర్ అని, కంట్రోల్ ఫీక్ అని ఇలా చిన్న ఇచ్చారు. మొత్తంలో ప్రేరణకి కొద్దిగా పడతాయి అనమాట అన్ని కూడా. ఇప్పుడు నామినేషన్స్ లో యాక్చువల్ గా ప్రేరణ చీఫ్ అయిన తర్వాత ఎలా ఉంటది అన్నది కూడా ఒక స్కిప్ చేశారు వాళ్ళు. దాంట్లో కూడా అవినాష్ చేస్తాడు, అది కూడా చాలా బాగా చేస్తారు, ఇలా అంటారు ఇలా అంటున్నారు అని చెప్పేసి. కానీ
నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే మళ్ళీ రేపు గౌతమ్ ని నామినేట్ చేసిన ప్రేరణ అంత క్లియర్ అది. ఎందుకంటే అమ్మాయి ఆ రోజు సీతాఫలం దగ్గరే వాళ్ళకి పడిపోయింది. సీతాఫలం దగ్గర బ్రహ్మాండమైన క్లాష్ పడింది. అబ్బాయి నవ్వుతూ ఉండడం, అమ్మాయి చాలా సీరియస్ ఒకటే ఉంది కదా ఎందుకు తీసుకున్నావు చెప్పాను కదా నీకు, నేను చెప్పిన తర్వాత కూడా ఎందుకు తీసుకున్నావు అని కొద్దిగా ఫీల్ అయ్యింది గట్టిగా. ఈ అబ్బాయి నవ్వుతూ కామెడీ చేశానని చెప్తుంటాడు. సారీ కూడా చెప్పలేడు ఈ అబ్బాయి. ఇద్దరిది తప్పు ఉంది కానీ కొద్దిగా ఈ అమ్మాయి ఎక్కువ రియాక్ట్ అయ్యింది. కానీ రియాక్షన్ వెనక ఉందంటే ఒకటే ఉంది, అది అందరం తినాలి కదా, నీకు చెప్పాను కదా, నువ్వు ఎలా చేస్తావు అన్న ఒక ఇంటెన్షన్ తో తను ఆ క్లాష్ నడుస్తుంది అక్కడ నుంచి. అది రేపు ఫైర్ గా కనపడుతుంది. అట్లానే నిఖిల్ టేస్టీ తేజ అని చేస్తున్నాడు, ఆటోమేటిక్ అర్థమైంది. మొన్న ఇర్రెస్పాన్సిబుల్ ఇది సంచాలకుడి మీద వ్యతిరేకంగా చేశారని చెప్పేసి దాని టిట్ ఫర్ టాట్ గా చెప్పాలని చెప్పేసి ఎవరు చేశాడు, పృథ్వీని చేశాడు. సేమ్ అట్లా నిండు కూడా చేస్తావు కదా అని చెప్పేసి పృథ్వీ స్మోక్ చేస్తాడు నామినేషన్స్ జరిగేటప్పుడు, నువ్వు అలా చేయకూడదు, అది కూడా తప్పే అది దాని కౌంటర్ కి వాళ్ళు చేశాడు అన్నమాట. ఇప్పుడు ఏమంటాడు, నేను చేశాను సరే, తర్వాత అమ్మాయి చేసింది కదా, నువ్వు అమ్మాయి గురించి నేను నీ గురించి వాటి ఎందుకు చెప్పంటాడు, నీకు భయమా అని చెప్పేసి ఇద్దరు ఒకదాని ఒకటి మీద రైజ్ చేస్తున్నారు. సో అది జాగ్రత్త అయిన పాయింట్. అంటే ఆడియన్స్ పాయింట్ ఎలా చూస్తారంటే, ఇప్పుడు అబ్బాయి చేసింది రైటా రాంగ్. ఇప్పుడు అమ్మ క్లియర్గా ఏమంటుంది, అమ్మాయి నేను చెప్పిందే వినాలంటుంది, నేను చెప్పిందే వినాలి లేకపోతే నీ కర్మ అంటున్నారు, అది కామన్ గా. కానీ అక్కడ ఏమంటాడు, అబ్బాయి ఇలా కాదమ్మా ఇలా అంటాడు. ఇక అబ్బాయి అవసరం లేదంటున్నాడు కదా అని చెప్పేసి నేను వేస్తానంటది. అవసరం లేదు కదా వేస్తాను అన్నప్పుడు మరి అది కరెక్ట్ పాయింటే కదా, అడిగి వేశాడు కానీ నువ్వు కన్విన్స్ అవ్వని ముందు వేశాడు. ఇది కూడా తప్పే నిజమే. కానీ ఒక వీడియో వైరల్ అవుతుంది, ఆ వీడియో పట్టుకున్నారు ఇప్పుడు ఆడియన్స్. వాళ్ళు కూడా అదే డిసైడ్ చేశారు, వాళ్ళు అదే అనుకున్నారు కూడా. అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళు, అదే వదిలే మేము మెల్లిగా మాడుకున్నాం, అదే కనపడి ఉంటదిలే అనుకొని సేమ్ ఇదే పాయింట్ ని రిపీట్ గా మళ్ళీ తీసుకొస్తే ఈసారైనా సరే నాకు సార్ కనుక ఇది నామినేషన్ పాయింట్ చూపించకపోతే ఇంకా వేస్ట్. ఇంకోటి చూపించరు కూడా, ఎందుకంటే మళ్ళీ ఇది ఫ్యామిలీ వీక్, నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ స్టేజ్ మీద ఫ్యామిలీసే వస్తారు, అది పట్టుకుంటారు అన్నమాట. అబ్బాయి చేసిన తప్పే కానీ మీరు అదే ఆలోచించారు కదా అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ని పట్టుకుంటారు. సో అక్కడ అబ్బాయి చేసిన తప్పు ఆ పాయింట్ వదిలేసిన వెనకాల నుంచి ఈ అమ్మాయి చేసింది కూడా తప్పే కదా. అబ్బాయి వేసాడు కదా, నువ్వు నించోవచ్చు కదా, సరే తప్పు చేశాడే అనుకో, నువ్వు నించోవచ్చు కదా, నువ్వు కూడా ఎందుకు వేసావు మొండిగా. కానీ కొద్దిగా యష్మి ఆలోచనలో పడింది. యష్మి లాస్ట్ బాటమ్ లో ఉండటం అన్నది యష్మి కొంత ఆలోచనలోకి వచ్చింది. యష్మికి తెలుసు, యష్మి చాలా అంటే యష్మి ఆట ఆడటం పక్కన పెడితే యష్మి ఎప్పటికప్పుడు తను చేసిన తప్పు అని. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే తను చేసిన తర్వాత తెలుస్తుంది, తనకి చేసేటప్పుడు తెలియదు కానీ చేసిన తర్వాత క్లియర్ గా అంచనా వేస్తుంది. అంటే దీనివల్ల ఎవరికి లాభం పొందింది, ఎవరికి ఎడ్జ్ అయ్యాము, నేను బ్యాడ్ అయ్యానా వాళ్ళు బ్యాడ్ అయ్యాను అనే విషయం చాలా క్లియర్ గా అనాలిసిస్ చేసుకోగలిగింది. చాలా బాగా అమ్మాయికి ఐడియా ఉంది. తను కూడా చాలా సందర్భాల్లో నేనే బ్యాడ్ అయ్యాను అనే విషయం తనకు తెలిసే అప్పటికప్పుడు మళ్ళీ ఏం చేస్తుంటారు, దాన్ని పాపం రెక్టిఫై చేసుకుంటారు. సో చూడాలి మరి ఈసారి ఏంటి, ఈ బాటమ్ లో ఉండటం అనేది ఒక చిన్న వార్నింగ్ లాంటిది అమ్మాయికి. సో తన ఆలోచనలో, ఎందుకంటే ఇప్పుడు మీకు అందరికీ ఒక విషయం చెప్తాను, టాప్ 5 లో ఒకటే బెర్త్ ఉంది. దీని మీద వీడియో చేస్తాం, ఆ టాప్ 5 లో ఒకటే బెర్త్, అది కూడా లేడీస్ సీట్ ఒకటే ఉందన్నమాట. ఆ లేడీస్ సీట్ కి పోటీ పడుతున్న వాళ్ళు ఎవరు, చాలా మంది ఉన్నారు. ఎవరెవరు మెయిన్ చూస్తుంటే మాత్రం పోటీ పడుతుంది ప్రేరణ కావచ్చు, యష్మి కావచ్చు, లేకపోతే విష్ణు కావచ్చు, రోహిణి ఉన్నారు. వీళ్ళు మెయిన్. ఇప్పుడు ఇందులో బాగా ముందున్నది, అందరికన్నా వేగంగా ఆ సీటు కోసం ముందుకు పరిగెడుతుంది కానీ ప్రేరణ. ఇప్పుడు ప్రేరణని ఢీ కొడితే తప్ప యష్మి గాని విష్ణు గాని ముందుకెళ్ళలేరు. విష్ణు ఆట ఆడకుండా పృథ్వీ ఎంబడి పడుతుందనే ఒక ఏదైతే క్లాజ్ ఉందో ఆ క్లాజ్ నుంచి బయటపడితే తప్ప విష్ణుకి ఆ బెర్త్ దొరకదు. ఫ్యాన్స్ గట్టిగానే ఉన్నారు కానీ ఆడియన్స్ లో కొంత నెగిటివ్ ఒపీనియన్ ఉందన్నమాట. అది తనకి అది బాగా ఇదవుతుంది, అది కన్ఫర్మ్ రావాలి. ఇక యష్మి అలానే ప్రేరణ, వాళ్ళు లోపల మేము ఫ్రెండ్స్ కాదు అంటూ ఎలా ఫ్రెండ్స్ అవుతున్నారు, బయట వాళ్ళ ఫ్యాన్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అయినా వీళ్ళైతే ఫ్రెండ్స్ గారు, నో డౌట్. అందులో చాలా గట్టిగానే యాక్టివ్ గా ఉన్నారు ప్రేరణ ఫ్యాన్స్. చాలా ఈ ప్రేరణని ఢీ కొడితే తప్ప వీళ్ళు ముందుకెళ్ళలేరు. సో ఇప్పుడు యష్మి అర్జెంట్ గా ఇండివిజువల్ గేమ్ ఆడటం మొదలు పెట్టాలి. అప్పుడు తనకి అవకాశాలు ఉంటాయి, ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. మరి అది ఎట్లా యష్మి ప్లాన్ చేస్తుంది అన్నది చూడాలన్నమాట. అలానే ప్రేరణ గట్టిగా ట్రై చేస్తుంది, టాప్ 3లో కానీ టాప్ 4 టాప్ 5లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నది. కానీ తను క్లియర్ గా ఇండివిజువల్ గేమ్ ఆడటానికి అమ్మాయి ఎప్పుడు ఆడాలి, ఎప్పుడు కలిసి ఆడాలి తనకు బాగా తెలుసు. కానీ కొంత బిహేవియర్ ఏదైతే ఉందో కొన్ని సందర్భాల్లో బాగా నెగిటివ్ అవుతుంది, అది మాత్రం కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. కానీ అది టాప్ 5లోకి వెళ్తానికి ఓకే బాగానే ఉంది. ఇప్పుడు టాప్ 5 నుంచి తన ప్లేస్ ముందుకు తీసుకెళ్లాలంటే మాత్రం అది ఆ చేంజ్ రావాలన్నమాట, లేకపోతే చాలా కష్టం. ఇక నబీలు, నిఖిల్, గౌతము, పృథ్వీ వీళ్ళు నలుగురు టాప్ 5లో ఉంటారా ఉండరా అన్నదాన్ని మన తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే రేపు నామినేషన్స్ 5
చూసారు మీరు ఆల్రెడీగా. ఎవరు నామినేషన్ లో ఉండబోతున్నారు? చిన్న గెస్ ఏమైనా చేస్తావా? అదే ఇప్పుడు 2 కనబడ్డాయి. ఎవరెవరు? గౌతము, అలాగే తేజ, నిఖిల్ కూడా ఉంటాడేమో. ప్రేరణ కూడా వచ్చేస్తుంది. ప్రేరణ లేదు కదా, తను మెగా చీఫ్ కదా, సారీ కాబట్టి ఉండదు. మళ్ళీ నిఖిల్ వస్తాడా? నిఖిల్ వస్తాడు. విష్ణు వస్తుందా? విష్ణు వస్తుంది. ఎందుకంటే విష్ణు కూడా వేస్తుంది ఏమయ్యమ్మ, ఒకళ్ళనే చేయాలి, ఇద్దరు చేయాలి. ఒకళ్ళనే చేయాలి. ఓకే. విష్ణు వేస్తారు, తేజ కూడా వచ్చేస్తారు, రోహిణి కూడా వచ్చేస్తుంది. కారణం ఏంటంటే రోహిణి తేజాన్ని లాగిన తర్వాతే మిగతా వాళ్ళు కన్ఫర్మ్ గా ఎలా ఉంటారంటే వాళ్ళు నేను వీళ్ళని వేస్తాను, నేను వేస్తాను. అల్టిమేట్ టార్గెట్ ఏంది? రోహిణి లోపల ఉండాలి. అలాంటి రోహిణి లోపల ఉండేటట్టు గట్టి ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే రోహిణి లేకపోతే కూడా మాట్లాడుకున్నారు వాళ్ళు. సో రోహిణి తేజాన్ని ఇద్దరిని లాగుతారు. ఇద్దరిని లాగిన తర్వాతే ఒకరికి వేసుకుంటారు. ఇంకా అది వాళ్ళు వచ్చేస్తే మీరు సేఫ్ అవుతాం మనం, ఇంకా అది కన్ఫర్మ్ గా సేఫ్ అవుతామన్న ఒక ఆలోచనలో ఉంటారన్నమాట. చూద్దాం, దాని గురించి ఒక వీడియో చేద్దాము, నామినేషన్స్ గురించి కూడా. సో ఇవాళ వీడియో సో అని కాదు కానీ జంబలగడి పంబ, ఆ పంబలగడి జంబ. సో మనం ఎంజాయ్ చేసామో లేదా కానీ నాకు ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారనిపించింది, నాగ్ సారు వరుణ్ తేజ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.